కథాభిమానులకు స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం ట్రిపుల్ ప్రమోషన్ వినండి. చచ్చి చెడి ఎలాగోలా వేసంకాలం సెలవులు అయ్యాయనిపించాం. కొన్నాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొవ్వూరులోనూ కాకినాడ తాతగారింట్లోనూ తిరిగి తిరిగి వచ్చాం కదా. అన్నిటికన్నా మా ఇల్లే హాయిగా ఉందనిపించింది. మేం లేవని సువర్ణ చాలా దిగులు పడిందిట. సెలవులకు ముందు రోజు అందరికీ ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేశారు కదా. రేపటి నుంచి బడికి వెళ్ళాలి. ఇంతకాలం బడికి వెళ్లకుండా ఉంటే ఎంత విసుగొచ్చేసిందో. సెలవుల్లో చిన్నారికి నాకు రోజు ఏదో దానికోసం యుద్ధమే. నేను క్లాస్ ఫస్ట్ వచ్చానని 5వ క్లాస్ చదవక్కర్లేకుండా ఫస్ట్ ఫారంలోకి డబుల్ ప్రమోషన్ ఇచ్చేశారు. చిన్నారి సెకండ్ వచ్చింది కాబట్టి అది నోరెత్తకుండా 3వ క్లాస్ చదవాల్సిందే. సువర్ణేమో సెకండ్ ఫారంలోకి వచ్చింది. చిన్నారి సెకండ్ ర్యాంక్ వస్తే అందులో నా తప్పే ఉంది. ఈ సెలవులన్నాళ్ళు కుళ్ళుకు చావడమే కాకుండా ఇంకా తెల్లారి బడనగా నేను ఆ వెధవ బడిలో చదవను అని ఒకటే ఏడుపు. పొద్దున్నే దాని గోల్ చూసి నాన్న, పోనీలే నీకు చదవాలని లేకపోతే చదువు మానేయ్, 2వ క్లాస్ పాస్ అయ్యోగా చాలే అని ఆఫీస్కి వెళ్ళిపోయారు. దీని ఏడుపు విని ఇల్లుగల అత్తయ్య గారు వచ్చారు. ఏమిటవుతుందో అనుకొని, వదిన గారు ఆ స్కూల్లో పిల్ల ఏదో జడుచుకున్నట్లుంది, పోనీ స్కూల్ మార్చకూడదు అన్నారు. ఇది అందరినీ జడిపిస్తుంది కానీ తను జడుచుకునే రకం కాదే. దీని విషయం మీకు తెలీదు. ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది దీని బుర్రలో. సుశీలకి డబుల్ ప్రమోషన్ వచ్చి మరి దీనికి రాలేదు కదా. ఇప్పుడు 3 క్లాసులు తక్కువ చదవడం దానికి నామోష్ట. ఇంకందుకని ఆ స్కూల్కి చచ్చినా వెళ్ళదుట. ఏమన్నా అర్థం ఉందా? ఈ ఏడాది ఫస్ట్ వస్తే దీనికి ఇస్తారుగా డబుల్ ప్రమోషను అని అంది అమ్మ. అమ్మ, నీ పెద్ద కూతురు కొట్టే పోజులు భరిస్తూ అసలు నేను ఏడాదంతా బతికి చదివి పాస్ అయినప్పుడు కదా ఫస్ట్ ర్యాంక్ సంగతి. నేను మాత్రం చచ్చిన దాంతో కలిసి ఆ బడికి వెళ్ళను. రేపు నువ్వు సువర్ణ వాళ్ళ గుమస్తా గారితో ఫీజు కట్టించేసినా నేను వెళ్ళను, నీ ఇష్టం అని చిన్నారి ఖచ్చితంగా చెప్పేసింది. ఆ అమ్మ అయితే తల పట్టుకు కూర్చుంది. ఎప్పుడు చేతిలో ఏదో పుస్తకం లేకుండా ఉండని చిన్నారి అసలు చదువే మానేస్తానంటే మరి అమ్మకు భయం వేయదు. ఇంతలోకి వెంకాయమ్మ గారు వచ్చారు. పోనీ మా మనవడు ఈ వీధి చివర ఈదర వెంకటరామయ్య గారి బడిలో చదువుతున్నాడు, అక్కడ చేర్పించమ్మా ప్రస్తుతానికి. కాస్త పిల్లదానికి తిక్క తగ్గాక మళ్ళీ కాన్వెంట్లో పడేయచ్చు అని ఉపాయం చెప్పారు. ఏమే, ఆ బడికి ఎడతావా అని అడిగింది అమ్మ. రేపోసారి చూసొస్తా, 4లో చేర్చుకుంటానంటేనే చేరతానని ఒప్పుకుంది. ఇంకా అక్కడితో ఆ గొడవ అయిపోయిందని అమ్మయ్య అనుకుంది అమ్మ. మర్నాడు నేను సువర్ణ వెడుతూ రావే వీళ్ళ కొత్త కారులో వెడదాం అన్నా కూడా వినిపించుకోలే. వేసవకాలం సెలవుల్లో సువర్ణ వాళ్ళు మంచి నల్ల కారు కొనుక్కున్నారు. నడిపేందుకు ఓ డ్రైవర్ తాతగారిని పెట్టుకున్నారు. దానికి కారు ఎక్కి స్కూల్కి వెళ్ళాలని రాసిపెట్టి ఉండాలి కదా, ఎవరేం చేస్తాం. నే వెళ్ళి క్లాసులో కూర్చుంటే అందరు పిల్లలు నాకన్నా ఎత్తుగా అనిపించారు. మా ఫ్రెండ్స్ అంతా 5వ క్లాసులో ఉండిపోయారు కదా, తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. దానికి తోడు ఫస్ట్ ఫారంలో ఎక్కడెక్కడ కొత్త పిల్లలో ముందు పరీక్ష రాసి పాస్ అయి చేరుతారు. అందుకే ఫస్ట్ ఫారం నుంచి 4 సెక్షన్లు ఉంటాయి. నాకు బొత్తిగా తోచక కాసేపు 5వ క్లాసులో కూర్చుని మళ్ళీ వచ్చా. ఎందుకు వచ్చిన డబుల్ ప్రమోషను? ఇంట్లోనా చిన్నారితోటే విరోధం వచ్చేసింది. స్కూల్లో అయితే ఒక్క పిల్ల ముఖం తెలిసినట్లు లేదు. మొదటి రోజు కదా అని అందరినీ అన్నాలు బెల్ల కొట్టగానే ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇంతలోకి మా పాత రిక్షా వాడు కనిపించి ఇంటి దగ్గర దింపేశాడు. అమ్మాయి గారు, తమరు కారు కొనుక్కున్నారేటండి అని అడిగాడు. సువర్ణ ఏం మాట్లాడలేదు కానీ నేను మాత్రం అవును, బడికి వెళ్ళడానికి వీలుగా ఉంటుందని
అని చెప్పా. అప్పుడప్పుడు నారిచ్చాలో కూడా వెళ్ళిపోయి వచ్చేలా అంటే అలాగేలే అని వాడికి చెప్పి ఇంట్లోకి వచ్చా. చూస్తే ఏముంది, చిన్నారికి చదువా చట్టుబండలా ఇందుని బుజ్జిని ముందేసుకొని క్యారమ్స్ ఆడుతుంది. అయ్యో చదువు మానేశానే అని కానీ కారెక్కలేకపోయానే అని కానీ దానికి ఇంత బాధ కూడా ఉన్నట్టు అనిపించలా. తలెత్తి కూడా నాకేసి చూడలా. నన్ను చూడగానే ఏదో పనున్న దానిలో లేచి వెళ్ళిపోయి ఓ పాత బాలమిత్ర పుచ్చుకొని కూర్చుంది. అన్నం తింటూ అమ్మతో చెప్పా, అమ్మా ఫస్ట్ ఫారం అంటే అంత పెద్ద క్లాస్ అని నాకు ఇన్నాళ్ళు తెలియదమ్మా. ఇది వరకు మాకు నేల మీదే కూర్చుని చేతి బల్లల మీద రాసుకోవాల్సి వచ్చేది కదా. ఇప్పుడు ఎవరి బెంచి వాళ్ళకే, ఎవరి కుర్చీ వాళ్ళకే. కుర్చీ బల్ల కలిసి ఉంటాయి. 10 పుస్తకాలు పెట్టుకునేంత డ్రాయర్ కూడా ఉంది. ఇంకులికిపోకుండా ఇంకు సీసా నిలబడేందుకు ప్రతి బల్ల మీద గుండ్రంగా బెళ్ళలాగా కూడా ఉంది తెలుసా అని అమ్మకి నేను మా స్కూల్లో ఫస్ట్ ఫారం క్లాస్ కబుర్లు చెప్తున్నాను. ఏదన్నా చెప్తేనే కదా తెలిసేది. అమ్మ అసలు బడికే రాదు కదా, ఏమీ చెప్పకపోతే ఎంతగా ఊహించుకుంటుంది. చిన్నారి పాపం తలెత్తకుండా విన్నట్లుగా నటిస్తోంది. దాన్ని చూస్తే నాకే జాలేసింది. ఎంతైనా సొంత చెల్లెలు కదా. 2వ క్లాస్తో చదువు ఆపేస్తుందంటే నాకు మాత్రం బాధగా ఉండదు. నాకన్నా 3 క్లాసులు తక్కువైపోయాననే కదా ఏకంగా బళ్ళోకే వెళ్ళడానికి పంతం పట్టింది. ఫస్ట్ రానంత మాత్రం మరీ ఇంత పనిష్మెంటా? అమ్మా వారం రోజుల్లోపు ఫీజు కట్టకపోతే పేరు కొట్టేస్తారట. ఈ శనివారం లోపల దీని తెక్క తగ్గకపోతే ఆ 3వ క్లాస్ చదువు కూడా ఉండదు అన్నా. నాని నీ విషయం నువ్వు చూసుకో, దాని చదువు సంగతి నీకెందుకు? మళ్ళీ ఏమన్నా అంటే రోజున్నర ఏడుస్తావు. నువ్వేమైనా దాని గార్డియన్వా అని ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్నే కేకలేసింది. అమ్మ ఎప్పుడు దాని పక్షమే. అమ్మ అంతా ఊరికే పనున్నప్పుడే నాతో బాగా మాట్లాడుతుంది. నేను నీ చెత్తబడిలో చేరినాను ఎప్పుడో చెప్పేశాగా. చెప్పమ్మా. అమ్మా నేను కొత్త బడిలో చేరానని. ఏమిటి కొత్త బడిలోనా? ఏ బడి? చెప్పవేమే అమ్మా. దాన్ని నేను చక్క కొత్త బడిలో చేర్పించి నన్ను ఆ వెధవ పాత బడిలోనే చదివిస్తున్నావా? ఎంత అన్యాయం. ఛ నోర్మై. తేగంటే తేగలాంటి కొడుకు కావాలంటావు. కొత్త బడి అంటే కొత్త బట్టలు అనుకుంటున్నావా? రోజు రోజుకి కావాలంటానికి. దానికంటే బుద్ధి లేదు. పెద్దదానివి, నీ బుద్ధి ఏమవుతుంది? మళ్ళీ నన్నే తిట్టడం. అమ్మా చెప్పమ్మా ఏ బడిలో చేరిందో? మన వెంకాయమ్మ గారు మనవడు చదువుతున్నాడే వీధి చివరి బడి, అందులో 2 రూపాయల జీతం కట్టి వచ్చింది అమ్మ చెప్పింది. చిచిచి వీధి బడిలో చేరావా నా తల్లి? ఇంకా కొత్త బడి అంటే ఏమిటో అనుకున్నాను. వీళ్ళన్నా నిన్ను 4వ క్లాసులో చేర్చుకున్నారా పాపం? ఇంత కష్టపడ్డావు. లేదు అలా కుదరదన్నారు. అయ్యో పాపం స్కూల్ మరి ఏం లాభం 4లో చేర్చుకోకపోతే? నీకెందుకే నా బాధ? 4 కాకపోతే 5లో చేరా, నీకెందుకు నా ఊసు? అమ్మ బాబోయ్ 5వ క్లాసా? ఏకంగా 3 లేదు 4 లేదు 5వ క్లాసా? నాకన్నా 1 క్లాసే తక్కువ. నాకైతే గుండాగినంత పని అయింది. నీకన్నా 1 క్లాసే తక్కువ. నువ్వు కానీ ఎప్పుడన్నా ఒక్కసారి పరీక్ష తప్పితే నీ క్లాస్మేట్ని అయిపోతా, చూస్తుండు. మళ్ళీ 7 కాన్వెంట్లో ఫస్ట్ ఫారంలో చేరే పిల్లల కోసం పరీక్ష పెడతారు కదా, అందులో పాస్ అయ్యి కాన్వెంట్లో వచ్చే 7 చేరకపోతే నా పేరు చిన్నారే కాదు. ఇది అన్నంత పని చేస్తుందని నాకు తెలుసు. నేను ఇందాకటి నుంచి దాని చేతిలో ఉన్నది బాలమిత్ర అనుకున్నా. కాదు, సువర్ణ వాళ్ళ తమ్ముడు సాయి లేడు, అతనిది 3వ క్లాస్ భూగోళం పుస్తకం. ఒక 10 రోజుల్లో 3వ క్లాస్ పుస్తకాలు, ఇంకో 10 రోజుల్లో 4వ క్లాస్ పుస్తకాలు నావి పాతవి చదివేస్తుందిట. వెధవ ఒక్కో క్లాసు చదవడానికి ఏడాది ఎందుకు దండగా అని పక్కులు పోయింది. నిజంగానే అది అన్నమాట సాధించి మళ్ళీ ఏడాది మా కాన్వెంట్లోనే ఫస్ట్ ఫారంలో చేరి ప్రతి పరీక్షల ముందర నే తప్పితే నా క్లాస్మేట్ అవుతానని బెదిరిస్తుంటే అసలు నేననే మనిషిని ఉంటానా? ఏదన్నా భరించవచ్చు కానీ అది నా క్లాసులో
నా పక్కనో ముందో కూర్చుంటే బతకగలనా? లాభం లేదు. ఇంక నేను చచ్చినట్లు ఒళ్ళు దగ్గరెట్టుకు చదవాల్సిందే. ఇది ట్రిపుల్ ప్రమోషన్ కథ. పాపం వెళ్ళారమ్మ, చదవాల్సిందే. ఇది ఈసారికి. వచ్చేసారి మరో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.